ఓ భార్య భర్త ఆకృత్యాలు చూడలేక కటకటల్లోకి పంపించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పెరకలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కనక స్వరూప అనే మహిళతో దుర్గారావుతో వివాహమైన కొద్ది నెలల నుండి ఆమెను మానసికంగా ఇబ్బందులు పెడుతూ తరచూ మద్యం సేవించి కొడుతున్నాడని ఆమె తెలిపింది. తన అక్క అయ్యే మానసిక వికలాంగురాలుపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త ఆగడాలు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ మేరకు దుర్గారావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నా పేరు కలక స్వరూప అండి. మాది పెరకలపాడు గ్రామం, కంచర్ల మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. మా ఆయన పేరు కలక దుర్గారావు. మా ఇద్దరికి వివాహం 12 సంవత్సరాల క్రితం అయిందండి. పెళ్ళైన నెల కాడి నుంచి నన్ను కొట్టడం మొదలుపెట్టిండు. మా పెళ్ళి కాకముందే ఒక అమ్మాయిని ఉంచుకొని ఆ అబ్బాయికి పిల్ల పుట్టింది, మాకు తెలియలేదు. అయినా సరే నా భర్తనే ఉంటానని చెప్పేసి నా భర్తనే ఉన్నా. ఇంతకుముందు కూడా నన్ను పట్టించుకోకుండా నన్ను కొట్టడం అలా చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. అప్పుడు మందలించారు పోలీసులు. ఇంకెప్పుడు చేయను అనేసరికి కేసు వెనక్కి తీసుకున్నాను. మళ్ళీ నాకు ఇప్పుడు 3 పిల్లలు పుట్టారండి. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నా పిల్లలను పట్టించుకోడండి, ఇంట్లో పట్టించుకోడు. నాకు బాగోపోయినా పట్టించుకోడు. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కానీ మా అమ్మాయి చూపించింది. ఆఖరికి తనకు జ్వరం వచ్చినా కానీ మా అమ్మాయి చూపించిందండి. పట్టించుకోకుండా ఉన్నా కానీ మా అమ్మాయి ఎట్టక్కడ మమ్మల్ని బతికెత్తుంది. వాడే మారతలని చెప్పేసి మేము ఇంక వదిలేసినాం. ఎప్పటికైనా మారతలేదు, దేవుడు మారుతులే అని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు మా చిన్నక్క ఉందండి, తను వికలాంగులు తిక్కలదే, దానికి తెలియదు ఏమీ కూడా. తను పాడు చేసి పారిపోయిందండి. 1 వారం రోజులు అవుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు తను పట్టుకున్నారు, విచారిస్తాను.